నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. రౌతును బట్టి గుర్రం నడుస్తుంది. పాలకుడి విజన్ని బట్టి పాలన సాగుతుంది. నాయకుడి ముందు చూపుతో వెలుగులు సాధ్యమవుతాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఏ ముఖ్యమంత్రి పాలనలోనూ లేని విధంగా పారిశ్రామిక ప్రగతి 1,00,000 కోట్ల వాట్ల వెలుగుతో మెరుస్తోంది. అనుభవజ్ఞులమని తమకు తాము కిరీటాలు పెట్టుకున్న పచ్చపాలకుల పాలనలో మచ్చుకైనా కనబడని పెట్టుబడులు ఇప్పుడు ఏపీ వైపు తరలి వస్తున్నాయి. సుదీర్ఘ సాగర తీర ప్రాంతం పరిశ్రమలతో మెరిసిపోవడానికి ముస్తాబవుతోంది. లక్షలాది ఉద్యోగాలు యువతను వరించనున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అందరూ అసూయపడే స్థాయిని దాటనుంది. వీటి కోసమే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వెల్కమ్ టు ఏపీ. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కలలు కనగానే సరిపోదు. కన్న కలలు సాకారం చేసుకునే దిశగా అడుగులు పడాలి. అందుకోసం రాజీ లేకుండా పోరాడాలి. అవసరమైతే యుద్ధాలు చేయాలి. అభివృద్ధి కోసం సంయమనంతో ముందుకు సాగాలి. భవిష్యత్తుపై ప్రత్యేక విజన్ ఉండాలి. అన్నీ ఉన్నాయి కాబట్టే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని వెలుగుల ప్రస్థానం వైపు పరుగులు పెట్టిస్తున్నారు. ఏదైనా సాధించాలంటే అంతులేని పట్టుదల ఉండాలి. దాన్ని నిజం చేసుకోవడానికి అవసరమైన వ్యూహం ఉండాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడగల సత్తా ఉండాలి. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే అధికారాన్ని కోల్పోయిన తెలుగుదేశం, దాని అనుబంధ మీడియాలు అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి ఏపీని ఏం పాలిస్తారు అని వెటకారాలాడారు. ఏపీ సర్వనాశనమైపోతుందంటూ విష ప్రచారాలు చేశారు. విపక్షాల కుట్రలు ఒకవైపు, ప్రపంచాన్నే నిర్వీర్యం చేసిన కోవిడ్ మహమ్మారి మరోవైపు. 2 ఏళ్ల పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థే తల్లకిందులైంది. తీవ్ర సంక్షోభం చుట్టుముట్టేసింది. సరిగ్గా ఆ తరుణంలో నవయువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగాలు పడిపోలేదు. మన వల్ల కాదని చేతులు ఎత్తేయలేదు. ధైర్యంగా నిలబడ్డారు. అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు వెనకడుగు వేయకుండా ఎలా పోరాడాలో తన తొలి 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలోనే అలవర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అనుకోని ప్రమాదంలో తండ్రిని కోల్పోయి గుండెల నిండా విషాదం ఆవరించినప్పుడు తండ్రి మరణాన్ని తట్టుకోలేక గుండెలు ఆగి ప్రాణాలు వదిలిన వారిని పరామర్శించడం కోసం కాంగ్రెస్ హైకమాండ్నే ఎదిరించారు. ప్రజలకిచ్చిన మాట కంటే పదవులు తనకు ఎక్కువ కాదని స్పష్టం చేశారు. కొండను ఢీకొంటున్నావు, ప్రమాదంలో పడుతావు అని అందరూ హెచ్చరించినప్పుడు జగన్ ఒక్కటే అన్నారు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటే, నమ్ముకున్న వారిని నట్టేట ముంచెయ్యకుండా ఆదుకోవాలంటే కష్టాలు వస్తాయి, రానియండి, వాటిని ఎదుర్కోగల మనోధైర్యం నా దగ్గర ఉంది అని బదులిచ్చారు. కాంగ్రెస్ నాయకత్వానికి ఎదురు తిరిగి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. దానికి ప్రతిగా కాంగ్రెస్ నాయకత్వం జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి వేధించిన సంగతి, అక్రమంగా నెలల తరబడి జైల్లో ఉంచిన సంగతి అందరికీ తెలిసిందే. తన సుఖాలు, తన ప్రయోజనాలు, తన పదవులే ముఖ్యమనుకుని ఉంటే కాంగ్రెస్ హైకమాండ్ చెప్పిన దానికి జీ హుజూర్ అనేవారు. కానీ అటువంటి క్యారెక్టర్ కాదు కాబట్టే తన తండ్రి తనకు వారసత్వంగా మిగిల్చిపోయిన నిజాయితీకి కట్టుబడి పోరుబాట పట్టారు. జనంలోనే ఉన్నారు, జనంతోనే ఉన్నారు, జనం కోసమే పనిచేశారు. సుదీర్ఘ పోరాటంతోనే ప్రజల ప్రేమను గెలుచుకున్నారు. 2019 ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యాక మరో పోరాటం. విపక్షాల కుట్ర రాజకీయాలు ఒకవైపు, కరకు కరోనా మరోవైపు చుట్టుముట్టినప్పుడు వాటిని ఎలా తిప్పికొట్టాలో ప్లాన్ చేసుకున్నారు. తనకే సాధ్యమైన విజనరీతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ముందుగా అసంఖ్యాకంగా ఉన్న పేదలను సంక్షేమంతో ఆదుకోవాలి. దానికి సమాంతరంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాలి. అందుకే ద్విముఖ వ్యూహంతో దూసుకుపోయారు. కరోనా సంక్షోభ సమయంలో పేదల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేస్తేనే కాని ఆర్థిక వ్యవస్థలు మనుగడ సాగించలేవన్న ఆర్థిక సూత్రాన్ని అనుసరించి ఎంత కష్టమైనా సంక్షేమ పథకాలు ఆపకుండా అమలు చేసుకుంటూ పోయారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రగామిని చేసేందుకు రకరకాల విధానాలతో పారిశ్రామికవేత్తలను ఆకర్షించారు.
దేశంలోనే పరిశ్రమలు స్థాపించడానికి అత్యంత అనువైన రాష్ట్రం ఏపీ అని పారిశ్రామికవేత్తలు సంతోషంగా ఒప్పుకునే పరిస్థితులు కల్పించారు. ఈ వ్యూహాలు, ఈ విధానాలు ఏపీని మెరిసేలా చేశాయి. 2014 ఎన్నికల్లో ఏపీని అభివృద్ధి చేయాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలంటూ టీడీపీ అనుకూల వర్గాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. చాలా మంది దాన్ని నమ్మారు కూడా. అయితే గెలిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో ఏపీలో పెట్టుబడులను ఆకర్షించలేకపోయారు. పారదర్శక విధానాలు లేకపోవడం వల్ల పరిశ్రమలు ఏపీ వైపు చూడలేదు. 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి అప్పటి వరకు పాలనా అనుభవం లేకపోయినా తనదైన విజన్తో పారిశ్రామిక రంగంలో అద్భుతాలు సాధించారు. అందుకే ఏపీలోకి ఇప్పుడు పెట్టుబడుల వరద పారుతోంది. దేశం మొత్తం మీద 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉంటే అందులో 3 ఏపీలో నెలకొల్పారంటే జగన్మోహన్ రెడ్డి ముందు చూపు, అభివృద్ధిని సాకారం చేసుకోవడానికి ఆయన చూపే తపన అర్థమవుతాయంటున్నారు పారిశ్రామికవేత్తలు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో ఏపీకి వచ్చిన పెట్టుబడుల కన్నా 3.5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి. మరి అనుభవం అని అరిగిపోయిన రికార్డు వేసిన మేధావులు ఇప్పుడెందుకు మాట్లాడడం లేదు అని ఆర్థిక రంగ నిపుణులు నిలదీస్తున్నారు. ఒక్క చంద్రబాబు నాయుడే కాదు, ఏపీని గతంలో పాలించిన ముఖ్యమంత్రులెవ్వరూ కూడా సాధించలేకపోయినా పారిశ్రామిక ప్రగతి జగన్ పాలనలో సాధ్యమైంది. అది మన కళ్ల ముందు కనబడుతోంది. దాంతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఇదంతా కుటిల రాజకీయాలు చేసేవారు, అకారణంగా బురద రాజకీయం చేసేవారికి రుచించకపోవచ్చు. కానీ అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్లే జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధిని ఆపలేమనడానికి ఏపీ వైపు తరలి వస్తోన్న పరిశ్రమలే తిరుగులేని నిదర్శనాలు. ఏపీ నుండి పరిశ్రమలు పారిపోతున్నాయంటూ గుంటనక్కల గుంపు ఎంత విషం చిమ్మినా ఏపీ వైపు తరలి వస్తోన్న పరిశ్రమలు కుట్రదారుల గూబపై చెంపపెట్టుగానే పరిణమిస్తున్నాయి. అందుకే ఎల్లోవారి మొహంలో కత్తివాటుకు నెత్తుటి చుక్క మాయమైంది. కష్టపడందే ఫలితాలు రావు, పోరాడందే విజయాలు రావు, వ్యూహాత్మక అడుగులు వేయకుండా అద్భుతాలు సాధించలేం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే జగన్ ముఖ్యమంత్రి కావడానికి ముందు పారిశ్రామికంగా ఎక్కడో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోనే అగ్రగామిగా నిలబడి కాలరెగరేస్తోంది. అది రాత్రికి రాత్రే జరిగిపోలేదు. కానీ దానికి బీజాలు మాత్రం జగన్ సీఎం అయిన వెంటనే పడ్డాయి. పరిశ్రమల స్థాపనలో ప్రతి దశలోనూ గతంలో ఉన్న ఇబ్బందులు, రెట్టేపిజంకి అడ్డుకట్ట వేస్తూ సింగిల్ డెస్క్ పాలసీతో దూసుకుపోయారు. పారదర్శకతకు పెద్దపీట వేయడం వల్లనే పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూడడం మొదలుపెట్టారు. ఒక పరిశ్రమ పెట్టాలంటే గతంలో చాలా పెద్ద ప్రక్రియ. దానికి అనుమతులు రావడం నుంచి పరిశ్రమ స్థాపించాక ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయాల వరకు ఏది ఈజీగా జరిగేది కాదు. అందుకే ఎవరు పరిశ్రమలు పెట్టడానికి ముందుకొచ్చేవారు కారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పారిశ్రామిక విధానం రూపురేఖలను మార్చిపారేశారు. పరిశ్రమలు పెట్టుకుంటామని ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే కేవలం 21 రోజుల్లోనే అనుమతి ఇస్తున్నారు. ఆ తరువాత ప్రభుత్వ పరంగా పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన నుండి ఇతరత్రా సహాయాలను పారదర్శకంగా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా అందిస్తున్నారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమని పారిశ్రామికవేత్తలే భావించే స్థాయిలో పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే 3 ఏళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 గా కొనసాగుతోంది. ఆ కీర్తి కిరీటం ఏపీ తలపై మెరుస్తోందంటే అది జగన్మోహన్ రెడ్డి విజనే కారణమంటున్నారు పారిశ్రామికవేత్తలు. పైగా ఈ కిరీటాన్ని ఏపీకి తొడిగింది ఏవో రాజకీయ పార్టీలో మరొకరో కారు. ఏపీలో ఇప్పటికే ఉన్న పారిశ్రామికవేత్తలు, కొత్తగా పరిశ్రమలు పెట్టడానికి వచ్చిన పెట్టుబడిదారులు కూడా ఏపీ ప్రభుత్వం నుండి తమకు అందుతోన్న సదుపాయాల గురించి వారంతట వారే చెప్పిన అంశాల ఆధారంగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ర్యాంకింగ్స్ ఇస్తారు. అంటే పారిశ్రామికవేత్తలు మెచ్చుకున్న నంబర్ 1 రాష్ట్రం ఏపీ అన్నమాట. ఈ క్రెడిట్ నిస్సందేహంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశంసించారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలకు అత్యంత అనువైన ప్రదేశమని, దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తోన్న పారిశ్రామిక విధానమే కారణమని గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా అసోచామ్ అధ్యక్షుడు సుమంత్ సిన్హా కితాబునిచ్చారు. ఒక పక్క తిరుగులేని వనరులు, మరో పక్క ప్రభుత్వ విధానాలు భేష్ అని
ఆయన అంటున్నారు. Andhra Pradesh has a very unique position in the country. Of course, it's one of the newest states in the country, but it is also a state that has a lot of potential. Some of it has been tapped, but a lot of it is still to be tapped. And I think, sir, under your able and visionary leadership, I think it's really well positioned to capitalize on all of the opportunities in the future. I think really what it requires is for more of us from the industry to really make Andhra and Andhra Pradesh our destination in terms of setting up our new businesses and so on. And I think all the policies, all the friendliness and all the encouragement and the incentives that are being given by the state government of Andhra Pradesh, I think really make it a very, very important state for all of us to really look at situating our businesses in. Some of you would know that Andhra is right now has a GDP of state GDP of about $150 billion. It's the 8th largest state in India. But interestingly enough, it has been ranked number 1 in the ease of doing business for the last 3 years in a row. So that really speaks to the volumes of I think how the state has really approached the whole industrial sector. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో టాప్ ర్యాంక్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచ దేశాలన్నీ చూడ్డం ఖాయమంటున్నారు బల్గేరియా గౌరవ కౌన్సిల్ డాక్టర్ కిరణ్. ప్రభుత్వం ఇస్తోన్న భరోసా పారిశ్రామికవేత్తలకు వరమే అంటున్నారాయన. అది ఏపీ అభివృద్ధిని ఎక్కడికో తీసుకుపోవడం ఖాయమని కిరణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనకు చైనా తర్వాత భారతదేశం వైపు అందరూ చూస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే వాట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, నాకు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ అనే దాన్నే ఫస్ట్ ఎక్కడైనా కూడా ఎవరైనా ఫారిన్ ఇన్వెస్టర్స్ వస్తున్నప్పుడు చూసేది గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ అండ్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది అక్కడ వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్న దాంట్లోనే మనం నెంబర్ 1 ఉన్నాం. అంటే అది డైరెక్ట్గా ఏంటంటే ఒక గ్రీన్ ఛానల్ లాగా మీరు అక్కడ వెళ్ళండి, అక్కడ మీకు ఎలాంటి హెడేక్స్ లేకుండా మీకు ఇంత టైం లోపల మీకు 21 days లోపల మీకు అన్ని సింగిల్ విండో సిస్టంలో మీకు అన్ని పర్మిషన్స్ అన్ని దొరుకుతాయి. అండ్ ఐఎమ్ అవైలబుల్ అండ్ మై సిస్టమ్ ఈజ్ అవైలబుల్ అని ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో దానివల్ల మంచి ఒక పాజిటివ్ ఇన్ఫర్మేషన్, పాజిటివ్ వైబ్స్ అయితే బయటికి వెళ్ళాయి. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ 3rd and 4th డెఫినెట్లీ అది ఒక మంచి రిజల్ట్ అయితే మనకు విశాఖపట్నం జరిగేటువంటి దాన్ని ఉంటుంది. చంద్రబాబు నాయుడి హయాంలో బోగస్ ఇన్వెస్టర్లతో షో పుటప్ సమ్మిట్స్ నిర్వహిస్తే బ్రహ్మాండం బద్దలైపోయినట్లు ఎల్లో మీడియా ఊతరగొట్టేసి ప్రజలను మోసం చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిజంగానే అద్భుతాలు జరుగుతుంటే ఎల్లో బ్యాచ్ కళ్లకు గంతలు కట్టుకుని నోళ్లకు ప్లాస్టర్లు వేసుకుని చెవుల్లో దూదులు పెట్టుకుంటోంది. అయితే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఎల్లో బ్యాచ్ ని సంతృప్తి పరచడం కాదు, ఆంధ్రప్రదేశ్ ను నభూతో నా భవిష్యత్ అన్నట్లు అభివృద్ధి చేయటమే ఆయన పంతం. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. అందుకే పెట్టుబడిదారులు సెహబాష్ అంటున్నారు. విజన్ కి తోడు నిజాయితీ, దాన్ని మించి రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాలన్న ఆకాంక్ష ఉన్నాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో పరిశ్రమల స్థాపనకు తలుపులు బార్లా తెరిచారు. అనువైన వాతావరణం అందించారు. అంతా పారదర్శకంగా చేస్తున్నారు. అందుకే కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటే పైరవీలు చేసుకోవాల్సిన రోజులు పోయాయి. అత్యంత సుదీర్ఘమైన సాగర తీరం ఏపీకి తిరుగులేని వరం. అర్ధశతాబ్దికి పైగా వనరులు కొత్త పరిశ్రమలకు తరగని గనులే. అన్నింటినీ మించి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలు. అందుకే మా రాష్ట్రానికి రండి, మా అభివృద్ధిలో భాగస్వాములు కండి, దాంతోపాటే మీరు మెరవండి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తలను సాదరంగా స్వాగతించారు. మరోవైపు ఇప్పటికే ఏపీలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న పారిశ్రామికవేత్తలు ఏపీ ది బెస్ట్ అని ఘంటాపథంగా చెప్పారు. కలలు సాకారం చేసుకోవాలంటే ముందుగా కలలు కనాలన్నారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. ప్రతిపక్ష నేతగా ఉంటూ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను దగ్గరగా చూసిన సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ఓ కలను కన్నారు. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఏపీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని కల కన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కలను నిజం చేసుకునే దిశగానే అడుగులు వేశారు. తగిన విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నారు. నిజాయితీగా విధానాలు తయారు చేశారు. అందుకే ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రంగా చరిత్ర సృష్టిస్తోంది. గ్లోబల్ సమ్మిట్లో పారిశ్రామికవేత్తలకు ఇదే విషయాన్ని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, మీరు మాకు చాలా ముఖ్యమైన వారు అని పారిశ్రామికవేత్తలతో ఆత్మీయంగా మాట్లాడారు.
Man, it gives me immense pleasure to announce from this platform that Andhra Pradesh has emerged as one of the fastest growing state in the country. We have registered a GDP of 11.43% growth rate, which is the highest in the country so far. This is for 2021-22. Consistently for the past 3 years, we've been ranked number 1 in ease of doing business, which speaks volumes about how proactive we are and how eventful doing business in Andhra Pradesh would be. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకున్న అనువైన వాతావరణంతో పాటు ప్రభుత్వం ఇస్తోన్న ప్రోత్సాహకాలను వివరిస్తూ రూపొందించిన డాక్యుమెంటరీని చూసిన పారిశ్రామికవేత్తలు జగన్ను ఉద్దేశించి మీ రాష్ట్రంలో ఇంకో అద్భుతం జరుగుతోంది, దాని గురించి మీ ప్రోమోలో చెప్పలేదు, అదేంటంటే డిజిటైజేషన్లో మీరు దేశానికే ఆదర్శంగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా మీరే ముందుండి ఈ గవర్నెన్స్ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు అని కొనియాడారు. Of course, the digital transformation. And I think one thing you haven't stated here is that as far as I can remember, Andhra has always been a leader in digital transformation, starting with government services. You have always led from the front when it came to actually digitizing government. I think e-governance, if I'm not wrong, took shape in your state. And I think that's, if I could give you one suggestion, please do add that here, because then you have your capabilities mapped to the 3 things that the world is looking at today. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు స్వర్గధామంగా నిలవడంలో కీలక పాత్ర పోషిస్తున్నది సాక్షాత్తు ముఖ్యమంత్రేనని అసోచామ్ అధ్యక్షులు సుమంత్ సిన్హా అభివర్ణించారు. I think the one biggest strength that Andhra has, which perhaps no other state has in India, really is the Chief Minister himself. And I think the fact that he has been so supportive and so forward-looking in terms of encouraging all of us to come in and set up in the state of Andhra Pradesh, I think that to me is the biggest reason for all of us to try to see what all we can do in the state. As far as we ourselves are concerned, in our company, sir, we are looking at, as you know, of course, we're looking at setting up more wind and solar projects, and we could be setting up quite a large amount of capacity in the state. We're also looking at, of course, setting up green hydrogen projects in one of the port areas there. సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు అనువైన ప్రాంతమన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మార్చి 3-4 తేదీల్లో విశాఖలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్లో పారిశ్రామికవేత్తలంతా పాల్గొని ఏపీ ప్రభుత్వం అందిస్తోన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. విశాఖ నగరం ఓ అద్భుతమన్న ముఖ్యమంత్రి త్వరలో అది ఏపీ కార్యనిర్వాహక రాజధాని కాబోతోందని అన్నారు. I'm requesting all of you to come over. I'm extending this invitation through this platform here to come over to the state of Andhra Pradesh in Visakhapatnam, where we are organizing on March 3rd and 4th the global summit. All of you are invited, and I'm sure that all of us can come together to actually create one of the best envisioned journey of yours in industry. This I assure you. And I also assure you that any of the industrialists who have any problem, we're just a phone call away. And we've been very prompt in that. విశాఖలో పరిశ్రమలు పెట్టడానికి ప్రపంచ దేశాలు ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయంటున్నారు డాక్టర్ కిరణ్.
విశాఖ ఈజ్ అ వెరీ పాజిటివ్ వైబ్ ఉన్నటువంటి ప్లేస్ అక్కడ. అండ్ అక్కడ ఉన్నటువంటి ఆల్ కనెక్టివిటీస్ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ ఫిజికల్గా అక్కడికి వస్తారు వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి దాంతో స్టేట్ అంతా కూడా డెవలప్ చేయడానికి అదొక మంచి ఒక ప్లాట్ఫామ్ ఆర్ విండో అవుతుందని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందుతోందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదరన్ చాప్టర్ చైర్పర్సన్ సుచిత్ర ఎల్లా అభినందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బాటలోనే జగన్మోహన్ రెడ్డి కూడా పారిశ్రామిక ప్రగతిలో చక్కటి విజన్ కలిగి ఉన్నారని సుచిత్ర ప్రశంసించారు. Pradesh is the pride of South India, which has many firsts to its credit. It's the first state in the country to have enacted the industrial single window policy clearance, and also the state ranks first in the country in the ease of doing business. As you personally know, we in CII have worked closely with the visionary leader of Andhra Pradesh, the former Chief Minister, late Shri Dr. Y.S. Rajshekar Reddy Garu, the Honorable CM's father, with whom we personally have interacted on many occasions for his deep interest in science and medicines and in biotechnology, of course, in those days when he was the then Chief Minister of the erstwhile Andhra Pradesh. He had a great vision for the state of Andhra Pradesh, and we are now seeing all his visions coming true thanks to our Honorable Chief Minister who is making that possible. As a result of your futuristic vision, today the state is growing at a much faster rate, and overall AP is set to be a progressive transformational journey. ఆంధ్రప్రదేశ్ అనే అద్భుతంలోకి అడుగుపెట్టి ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తలకు ఆఫర్ ఇచ్చారు. ఎటువంటి చిన్న సమస్య వచ్చినా ఒక్క ఫోన్ కాల్తోనే సమస్యలు పరిష్కారమయ్యే విధానం ఏపీలో కొనసాగుతోందని వారికి భరోసా ఇచ్చారు. Come over to Andhra Pradesh, have a feel of our state. If we are rated number 1 in ease of doing business consecutively for 3 years in a row, especially when industry representatives now are part of the procedure which actually awards ease of doing business. When industry representatives are speaking high about the state, that is the most important part. And for the past 3 years, this has been happening. God's grace, touch wood, we've been doing well. So come over to Andhra Pradesh, have a feel of the state, and I assure you that you would enjoy the way forward. We have a single desk portal wherein the approvals would be given within 21 days. There's abundant availability of land, power, water at a cost much lower than the country's average. ఎవరు అవునన్నా కాదన్నా పచ్చపాములు ఎంత విషం కక్కినా ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే పారిశ్రామిక రంగం రూపురేఖలు మారిపోయాయి. భవిష్యత్తంతా ఏపీదేనని ఆర్థికవేత్తలు కొనియాడుతున్నారు. పరిశ్రమలకు అన్ని విధాల సహాయ సహకారాలు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఇక ఆ భరోసాలు ఏపీ నవశకంలో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.